ఇలాగ మీరు సిలిండర్ పెట్టచ్చా అండి? ఇలాగ మీరు ఇక్కడ బయట సిలిండర్ పెట్టచ్చా? బయటని రెక్కింగ్ మీరు సిలిండర్ పెట్టచ్చా? ఏ బండి వస్తుంది? లోడ్ వచ్చేవరకు ఇలా ఉంచచ్చా? అలా కాదు, సిలిండర్లు ఎక్కడ పెట్టాలో మీకు తెలుసా అసలు? ఇదిగోండి, ఇది హైవే అండి. హైవే తాలూకా ఫ్లైఓవర్ కింద ఈ రకంగా సిలిండర్లు పెట్టారు. పొరపాటున కానీ ఈ సిలిండర్లు కానీ ఏదైనా ప్రమాదవశాత్తు పేలినట్లయితే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుందండి. ఇవి గ్యాస్ తాలూకా సిలిండర్ తాలూకా నిబంధనలకు విరుద్ధంగా సిలిండర్లు వీళ్ళు ఇక్కడ స్టాక్ చేశారు. మీరు గమనిస్తే ఈ సిలిండర్ అన్నిటి కూడా సీల్ ఉన్నది. ఇవన్నీ కూడా నిండు సిలిండర్లు అండి. ఇవన్నీ కూడాను ఈ నిండు సిలిండర్ని రకంగా పెట్టారు. గమనించవచ్చు, అన్ని సిలిండర్లు కూడా నిండు సిలిండర్ ఇక్కడ ఉన్నవన్నీ కూడాను. ఇవి కూడా నిండు సిలిండర్లు అండి. సుమారుగా 6, 9, 12, 13 ప్లస్ 17, 4, 21, 5, 26, 26 ప్లస్ 5, 31 సిలిండర్ ఉన్నాయండి ఇక్కడ. నేషనల్ హైవే ఈ ఫ్లైఓవర్ దగ్గర మనం గమనిస్తే ఈ ఫ్లైఓవర్ కింద ఈ రకంగా స్టాక్ పెట్టారు. పొరపాటుని కానీ ఈ సిలిండర్లు కానీ ప్రమాదవశాత్తు పేలితే ఎవరు బాధ్యత వహిస్తారనే విషయంలో చాలా సందేహంగా మనకు కనబడుతుంది. ఇది ఫ్లైఓవర్ అండి, నేషనల్ ఫ్లైఓవర్ అండి ఇది. ఇక్కడ బాయ్స్ ఉన్నారు. మీరు గ్యాస్ ఏజెన్సీ బాయ్స్ అండి. మీరు ఎవరు అసలు? మీరు ఎవరితో లేక అసలు ఈ సిలిండర్కి సంబంధం ఏమైనా ఉందా లేదా? ఉందా అంటే మీరు ఎవరు అసలు ఇక్కడ? అదే మీరు చెప్పండి, మీరు ఎవరు చెప్పండి. ఇక్కడ హెచ్పి గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, మీరు ఎవరు సంబంధించిన వాళ్ళు ఇక్కడ? మీరు అసలు గ్యాస్ తాలూకా గొడవ నుండి అసలు సిలిండర్ బయటకు వస్తున్నాయి. ఏ రకంగా వస్తున్నాయి? మీ నిబంధనలు ఏంటి అసలు? మీరు అసలు ఎవరు ఇక్కడ? అది చెప్తున్నాం కదా అంతా. ఇప్పుడు ఎస్మా ఉంది, చట్టం ఉంది. ఎస్మా చట్టం ప్రకారం ఇక్కడ కూడా సిలిండర్ బయట ఉండకూడదు. ఇన్ని సిలిండర్ ఎలా ఉంటాయి మీకు? అక్కడేమో సిలిండర్ లేక జనం అంతా అవసరపడుతున్నారు. బ్లాక్ వైట్ అనవసరము. సిలిండర్ తాలూకా సంబంధించి నిబంధనలు ఎక్కడ పాటిస్తున్నారు మీరు? ఇది ఫ్లైఓవర్ కింద మీరు సిలిండర్ పెడతారు, ఈ రకంగా పెడతారా? పొరపాటు ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? మీ ఇష్టమేనంతాను. ఇది పరిస్థితి అండి. ఫ్లైఓవర్ కిందన నిబంధనలకు విరుద్ధంగా సిలిండర్లు ఇక్కడ స్టాక్ ఉంచారండి. ఇక్కడ ఎవరు కూడా గ్యాస్ సంబంధించినటువంటి అధికారులు ఎవరు లేరు. ఇక్కడ ఏజెన్సీలు ఎవరికి లేరండి. ఈ బాయ్స్ మాత్రం ఉన్నారు. బాయ్స్ కూడా సంబంధం లేదని చెప్తున్నారు వాళ్ళు. అడిగితేనేమో లోడ్ రావాలంటున్నారు. సమాధానాల విషయంలో ఏమాత్రం పొందడం లేదు. సిలిండర్లు అన్నీ కూడా నిండు సిలిండర్లు అండి. ఇవన్నీ కూడా ఇది సీల్ సిలిండర్. ఇవన్నీ కూడా అసలు ఇన్ని సిలిండర్లు బయటకు ఎలా వచ్చాయి? గొడవ నుండి ఏ రకంగా వచ్చాయి? ఎక్కడ వీళ్ళు స్టాక్ చేస్తున్నారు? ఏ విధంగా స్టాక్ చేస్తున్నారు? అంతా కూడా చట్టానికి విరుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఇది భీమిలిపట్నం నుండి తగరపోల్సి వచ్చిన త్రోవలో ఈ హైవే అండి, నేషనల్ హైవే.